Hi guys, this is Lishita. Welcome to Prali Talks. హాయ్ గాయస్, నేను మీకు మొన్న సింహాచలం కొత్త వ్యూ పాయింట్ చూపించాను కదా. ఇప్పుడైతే అక్కడి నుంచి మీకు చూపించిన కోనేరు పాయింట్ ఉంది కదా. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం. అక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. కమ్ విత్ మీ. సో మా హౌస్ దగ్గర నుంచి ఈ కోనేరుకి జస్ట్ 2 minutes బైక్ మీద వెళ్తే, సో నేను మా తమ్ముడు అండ్ మా అన్నయ్య వాళ్ళ పాప మీ ముగ్గురం కలిసి బైక్ మీద వెళ్తున్నాము. ఇది షార్ట్ కట్ మేము వెళ్ళేవే. ఈ కోనేరు పేరు వచ్చేసి శ్రీ వరాహ పుష్కరిణి అండి. ఇది సింహాచలం దేవుడి యొక్క కోనేరు. సో ఎవ్రీ ఇయర్ ఈ కోనేరు దగ్గర తెప్పోత్సవం జరుగుతుంది జనవరి మంత్లో. ఈ మిడిల్లో కనిపిస్తున్న టెంపుల్ చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేపిస్తారు దేవుణ్ణి. చేపించి అప్పుడు లోపలికి తీసుకొని వెళ్ళి పూజ చేసి అప్పుడు సింహాచలంలో కొన్ని స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్లో దేవుణ్ణి ఊరేగిస్తారు. సో అప్పుడు అందరూ దర్శనం చేసుకుంటారు. దేవుడు వచ్చేంత వరకు లేచే ఉంటారు. మిడ్ నైట్ అయిపోతుంది. సో నేను ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఎలా ఉంటుంది అనే వీడియో అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. మీరు చూడండి. అస్సలు ఫుల్ రష్ ఉంటుంది. ముందు చూపించాను, సో చూడండి కంప్లీట్గా. సో తెప్పోత్సవం తర్వాత మళ్ళీ కోనేరు ఎప్పుడు కంప్లీట్గా ఫిల్ అవుతుంది అంటే కార్తీక మాసం అప్పుడు. మనకి లాస్ట్ పౌర్ణమి రోజు ఉంటుంది కదండి. అప్పుడైతే అస్సలు ఫుల్ రష్ ఉంటుంది. సింహాచలంలో ఉన్న ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు, సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా లేడీస్, బాయ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఈ కోనేరులో దీపాలు అనేవి వదులుతారు. సో మొత్తం పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా దేవస్థానం వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అస్సలు ప్లేస్ ఉండదు మీకు పూజ చేసుకోవడానికి. చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ 1 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ఆసమ్ ఉంటుందండి. అండ్ ఈ కోనేరు అయితే చాలా బాగుండేది. ముందైతే లోటస్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉండేవి. బట్ ఇప్పుడైతే లోటస్ ఫ్లవర్స్ తీసేశారు. ఇబ్బంది అవుతుంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ సైడ్ అంతా కూడా మీకు లోటస్ ఫ్లవర్స్తో కలర్ఫుల్గా ఉండేది. ఐ థింక్ తీసేసి 2 years అలా అవుతుంది. బట్ అప్పటి నుంచి అయితే లోటస్ ఫ్లవర్స్ లేవు. బట్ మీరు కానీ తెప్పోత్సవం జరిగినప్పుడు కానీ వస్తే వ్యూ అయితే ఆసమ్ ఉంటుందండి. కంప్లీట్ రౌండ్ అంతా కూడా లైట్ సెట్టింగ్ పెట్టి చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా చనిపోతారు కదండి, చనిపోయేటప్పుడు వాళ్ళ అస్థికులు ఉంటాయి కదా, అవి కూడా తెచ్చి ఇక్కడ ఈ కోనేరులో కలిపేసి పూజ చేయించుకొని దేవుడి దగ్గర సింహాచలం కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో అంత పవిత్రము ఈ కోనేరు. శ్రీ వరాహ పుష్కరిణి అని అంటారు ఈ కోనేరు పేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే చాలా వెళ్ళి ఒక 1/2 hour వరకు అలాగా టైం స్పెండ్ చేశాను ఇక్కడ. అప్పుడెప్పుడో వెళ్ళాను, నేను మళ్ళీ ఈరోజే వెళ్ళాను. అది కూడా చాలా ఖాళీ ఉంది, ఫ్రీ ఉంది, మంచిగా అనిపించింది నాకు. మీరు కూడా ఎప్పుడైనా పాసిబుల్ అయితే వచ్చి వ్యూ చేయండి.
Thank you for watching this video. Please like, share and subscribe my channel. Thank you.